ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు తొలి వెలుగులో. ఇక ఈనాడులో చూస్తే ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం, స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది, రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరు, సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలు, ఎన్నిసార్లు చెప్పినా మారరా, హైకోర్టు తీవ్ర ఆగ్రహం, హైడ్రా ఇన్స్పెక్టర్ నిలదీత. నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కి విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదంది. ఇక కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తేలుస్తారని, హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడంటూ నిలదీసింది. నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి చట్టం ప్రకారం కూల్చివేతలు చేపట్టాలంటూ ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదంటూ ప్రశ్నించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్డు కూల్చివేశారంటూ పేర్కొంటూ ఓ వ్యక్తి కోర్టు దాకపోయినటువంటి ముచ్చటిది. ఇక మీకు కొత్తగా నేను హైడ్రా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా హైడ్రా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హైడ్రా అనేది చాలా తక్కువ కాలంలో ఎక్కువగా పరిచయం అయిపోయింది. హైడ్రా అనగానే రంగనాథ్ పేరు, హైడ్రా అనగానే బుల్డోజర్ గుర్తొచ్చుడు, హైడ్రా అనగానే అక్రమ కట్టడాలు కూల్చుడు, హైడ్రా అనగానే చెరువులు నాలాలు ప్రభుత్వ స్థలాల్ని కాపాడు, ఇవన్నీ మీకు కళ్ళ ముంగల మెదులుతూ ఉంటాయి. హైడ్రా పేరు వినంగానే ఇట్లా సినిమా మన పాతకాలంలో సినిమా ఇట్లా రివీల్ అవుతుంటుంది చూడట్లా. సో అట్లా మీకు అన్నీ గుర్తొస్తుంటాయి. సో అటువంటి హైడ్రాకి సంబంధించి హైకోర్టు సీరియస్ అవుతున్నది. రాత్రికి రాత్రి హైదరాబాద్ మహానగరాన్ని మీరు ఏదో మార్చాలనుకుంటే కాదు, ఒక్కరోజులో ఏర్పడిన మహానగరం కాదు. 100 ఏళ్ల చరిత్ర గలటువంటి హైదరాబాద్ నగరం మెల్లమెల్లగా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. సో మీరు కూడా అట్లనే మెల్లగా అవినీతిని నిర్మూలించుకుంటూ పోవాలి. కానీ ఒకటే ఓవర్ నైట్లా మనోళ్ళు అంటారు కదా, పోరగాన్లు వన్ డే బ్యాటింగ్ చేసి నేను పాస్ అయినా అన్నట్టు ఒక్కటే రోజు ఓవర్ నైట్లా కూలగొట్టి మొత్తం దీని ఒక అద్భుతమైనటువంటి నగరంగా మార్చాలంటే కాదని చెప్పి కోర్టు సీరియస్ అవుతున్నది. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు ఇది అక్రమ కట్టడం అని? పత్రాలు ఎట్లా మీరు చెక్ చేస్తారు? ఏ అధికారం ఉంది మీకు? వారాంతరంలో మీరు కూల్చివేతలు ఎట్లా చేస్తారు? ఒక్కసారి చెప్తే అది అర్థం కాదా ఈ అధికారులకు, హైడ్రా ఆఫీసర్లకు అంటూ హైకోర్టు సీరియస్ అవుతున్నది. ఎన్నోసార్లు చెప్పి ఇంతకుముందు కూడా గత 2-3 నెలల నుంచి చెప్తూనే ఉన్నది వారాంతరంలో కూల్చివేతలు మొదలు పెట్టొద్దు. మీకేదైనా ఫిర్యాదు వస్తే 1-2 సార్లు పరిశీలించండి, పత్రాలు చూడండి, నోటీసులు ఇవ్వండి, వాళ్ళకు తగినంత గడువును కూడా ఇవ్వండి. 15 రోజుల 20 రోజుల గడువు ఇచ్చి అన్నీ పరిశీలించి అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఎస్ రైట్, ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడమే, దీన్ని కూలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు యాక్షన్ తీసుకోండి. వాడెవడో కంప్లైంట్ ఇచ్చిండు, వీడెవడో కంప్లైంట్ ఇచ్చిండు, వ్యక్తిగత కక్షలు, చుట్టాలు, బంధువులల్లా కక్షపూరితంగా కంప్లైంట్ ఇస్తే పోగానే మీరు శనివారం ఆదివారం వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, మేము సామాన్లని బయట గుంజేస్తాం, ఇక కూలుస్తూనే ఉంటాం అంటే ఇది ఎక్కడి కథ? ఇట్లా ఒకవేళ కూల్చివేతలు కనుక చేస్తే హైడ్రాని మేము రద్దు చేస్తాం, హైడ్రాను మేము మూసేస్తాం అంటూ హైకోర్టు చెప్తున్నది. కోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తారా మీరు? సో ఎన్నిసార్లు సీరియస్ అయింది ప్రభుత్వం అంటూ హైకోర్టు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు కూడా హైకోర్టు చెప్పింది ఈ కథలు పడొద్దు, ఈ వారాంతరంలో శనివారాలు ఆదివారాలు ఈ కూల్చివేతలు అస్సలు చేయొద్దు మీరు అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పింది. అయినప్పటికీ కూడా శని ఆదివారాలనే కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. సో ఈసారి గట్టిగా సీరియస్ అయింది తెలుస్తుంది. మరి ఈ సీరియస్కు రంగనాథ్ సార్ ఏమైనా వెనకకి తగ్గుతాడా, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వెనకకి తగ్గుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకెక్కడిది, రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరంటూ క్లియర్గా చెప్తుంది. ఇంకోవైపు సెలవు రోజుల్లో కూల్చివేతలతో భయాందోళనలు ఎందుకు? శని ఆదివారాలు కోర్టులు ఉండవు, స్టే తెచ్చుకోనికి టైం ఉండదు, ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు ఉండరు, ఏమైనా డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలన్నా సబ్మిట్ చేయాలన్నా. సో సెలవు రోజులల్లా కూల్చివేతలు సరిగావని చెప్తుంది. ఇట్లయితే హైడ్రా మొత్తాన్ని ఏం చేస్తాము, మూసేస్తామని చెప్తుంది హైకోర్టు. హైడ్రాని మొత్తం మూసేస్తామని చెప్తున్నది. ఏదైతే 99 జీవోకు విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసేస్తామని చెప్తుర్రు.
99 జీవోకు గనక మీరు వ్యతిరేకంగా వెళ్తే హైడ్రాను ఓవరాల్గానే మేము క్లోజ్ చేస్తామని చెప్తుర్రు. నిజంగానే హైడ్రా క్లోజ్ అయితే పరిస్థితి ఏంది? నిజంగానే తెలంగాణలో హైడ్రా క్లోజ్ అయితే పరిస్థితి ఏంది? మొన్నటిదాకా జోష్ మీద ఉన్న హైడ్రా, మొన్నటిదాకా అక్రమ కట్టడాల్ని ఎక్కడికక్కడ కూల్చేసిన హైడ్రా తెలంగాణలో మూసేస్తే పరిస్థితి ఏంది? మళ్ళీ అక్రమార్కులు రెచ్చిపోతారేమో, మళ్ళీ అక్రమార్కులు ప్రశాంతంగా స్వేచ్ఛగా మాకు రెక్కలు వచ్చినాయి అన్నట్టుగా మళ్ళీ ఎక్కడికి పోయి అక్కడ గద్దెల్లే కాలి కబ్జాలకు గురి అవుతారేమో, కబ్జాలకు గురి చేస్తారేమో అనేది ఒక భయాందోళన. సో రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తుందో, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు, కానీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మొన్నటిదాకా ఊరించిన హైడ్రా ఒకవేళ కోర్టు కనుక మూసేస్తే దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొంత ఆ జీవో 99ని చూస్తూ ఆ పరిధిలో హైడ్రా పనిచేసి సీరియస్గా మొత్తం డేటాని ఎంక్వైరీ చేసి ఎవరు అక్రమ కట్టడం, ఎవరు సక్రమ కట్టడం అనేది కొంత వాళ్ళకి టైం ఇచ్చి కూలిస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. బట్ హైడ్రా కంటిన్యూ కావాలి, కానీ హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ పనిచేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా ఒపీనియన్. రైట్, ఆంధ్రజ్యోతిలో ఏమైనా హెడ్లైన్స్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం, డిస్కషన్ చేద్దాం. హైడ్రా